ఆడవాళ్ళకి బట్టతలలు వచ్చి ఎటువంటి హోమ్ రెమెడీస్ వాడుతున్నా, అలానే మందులు వాడుతున్నా, ఎటువంటి థెరపీస్ వాడినా మనకి జుట్టు బాగా గట్టిగా కనిపించలేదు, తర్వాతనేమో మాడు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలుకి ఇదగానే వదిలేస్తే బెటరా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అవేర్నెస్ తీసుకొస్తుందని ఆశతో నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మంది ఆడవాళ్ళకి బట్టతలలు వచ్చి ఇక్కడ హెయిర్ లైన్ నిలబడి వెనకాలకి పోవటం, లేక ఇక్కడున్న హెయిర్ లైన్ వెనక్కి పోవటం అనేది జరుగుతూ ఉంటుందండి. కొంతమంది ఇక్కడ ఏరియాలో పల్చగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొత్త జుట్లు కావాలి అని అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి మంచి మార్గం. చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ని ఒక భూతం లాగా చూస్తారండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది మీరు చక్కటి సెంటర్స్ లో మంచి మాలాంటి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గర చేయించుకుంటే సేఫ్ గా ఉంటుందండి. ఒక విధమైన పద్ధతిలో మనం చేస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది మంచి రిజల్ట్స్ గా వస్తాయండి. అలానే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునేది ఆడవాళ్ళలో నాన్ షేవ్ ఎఫ్యూఈ టెక్నిక్ అనేది చేస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ లో 2 రకాలు ఉంటుందండి. ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చర్మాన్ని కట్ చేసి దాన్ని కుట్లేసి చేస్తారు. మేము చేసే పద్ధతి ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటాం అనమాట. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇక్కడ ఆడవాళ్ళకి జడని కొద్దిగా పైకెత్తి ఇక్కడ కొంత ఏరియా వరకు హెయిర్స్ ట్రిమ్ చేస్తామండి. హెయిర్స్ ట్రిమ్ చేసి అక్కడ మొద్దుబార్చి ఒక్కొక్క జుట్టుని మాత్రమే మనం తీస్తామన్నమాట. ఈ జుట్టు ఒక్కొక్కటి తీసింది పక్కనున్న జుట్లు అన్ని కవర్ అయిపోతుంది. ఈ కవర్ అయిన జుట్లు మళ్ళీ మనం జడ కిందికి వేసేస్తే ఇక్కడ డ్రెస్సింగ్ పెట్టేసినాక జడ వేసినాక అసలుకి ఇక్కడ తీసినట్టుగా కనిపించదు. దాన్నే నాన్ షేవ్ ఎఫ్యూఈ టెక్నిక్ లాగా మనం డిస్క్రైబ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ట్రిమ్ చేస్తామండి, కాకపోతే ఇక్కడ మాత్రం ఎక్కడైతే జుట్లు పెట్టాలో అక్కడ మేము ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదండి. దాన్నే నాన్ షేవ్ ఎఫ్యూఈ టెక్నిక్ అని అంటారు. దాన్ని ఏం చేస్తామంటే వెంట్రుకల్ని సపరేట్ చేసి వెంట్రుకల మధ్యలో పెట్టేస్తూ ఉంటాం అనమాట. దాన్ని పక్కనున్న జుట్లని డ్యామేజ్ చేయకుండా పెట్టడమే అదే ఒక మంచి ఆర్ట్. ఆ మంచి స్కిల్ తోటే మేము ఇక్కడ మా మంచి ఎక్స్పీరియన్స్ టీమ్ని చేస్తుంది అనమాట. మా డాక్టర్లు అన్నీ మీకు ప్రతి పద్ధతి ప్రకారంగా మీ ఫిట్నెస్ అన్ని చూసుకొని అన్ని విధాలుగా మీకు బాగానే ఉంది ఆరోగ్యం అని చూసుకొని దాని తర్వాతనే మేము మీకు చేస్తామన్నమాట ప్రొసీజర్. మొన్నటికి మొన్న ఒక 62 ఏళ్ళు ఆవిడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం అని ఆలోచన చేసి వస్తే వాళ్ళకి మేము రక్త పరీక్షలు చేసినాక డయాబెటీస్ అనేది డిటెక్ట్ అయినాక మేము అసలు వాళ్ళది పోస్ట్పోన్ చేసామన్నమాట. ఆ తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళది కంట్రోల్ అయినాక మంచి రిజల్ట్స్ కోసమని మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చినాక చేసినాక ఇప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ఇలా మనకి ట్రాన్స్ప్లాంట్స్ చేయటానికని ఎటువంటి ఆరోగ్య విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని కంట్రోల్గా ఉండేటట్టుగా చూసుకొని చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవటానికని తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు అనమాట. అలానే మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా దగ్గర ఫిజిషియన్ ఫిట్నెస్ ఉన్నాకనే మేము అవన్నీ చేస్తామండి. మంచిగా జాగ్రత్తగా అనస్థీసియా డోసేజెస్ జాగ్రత్తగా చూసుకుంటూ చక్కగా ట్రీట్మెంట్ చేయటానికని ప్రయత్నం చేస్తామండి. అయితే ఇవన్నీ ఉన్న దాంట్లో మనకి ఒకటి గమనించాల్సింది ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినాక హెయిర్ లాస్ జరగదు అనే అపోహలో ఉండకూడదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొత్త జుట్ల కోసం అని చేస్తాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక కూడా మనకి ఉన్న జుట్లని కాపాడుకోవటానికని మందులు వాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసినాక మనకి కంటిన్యూస్ గా మందులు వాడుతూ ఉంటే ఉన్న జుట్లని గట్టిగా నిలబెట్టుకొని కొత్త జుట్లని పెట్టిన వాటికి అది కొత్తగా పెరిగి దాదాపుగా సంవత్సరంన్నర తర్వాత మీ జడ కూడా లావెక్కుతుందండి. అలానే మీ మాడు కూడా బాగా కవర్ అవుతుంది. ఆడవాళ్ళలో నాన్ షేవ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుందండి. ఎక్కువ గ్రాఫ్ట్స్ మనకి 1500, 2000, 2500 వరకే జరుగుతాయండి. అదే మగవాళ్ళలో అయితే బట్టతలలో ఉన్న వాళ్ళకి షేవ్ అండ్ ఎఫ్యూఈ చేస్తే దాదాపుగా 4000, 5000 దాకా కూడా మనం పెట్టగలుగుతాం అనమాట. ఆడవాళ్ళలో నాన్ షేవ్ కాబట్టి ఎక్కువ జుట్లు తీయలేము, ఎక్కువ జుట్లు పెట్టలేము కాబట్టి మనకి నంబర్స్ ని బట్టి మేము చెప్తూ ఉంటామండి. అలానే చాలా ముఖ్యమైనది ఏంటంటే న్యాచురల్ హెయిర్ లైన్ గా రావటానికని మనము జుట్లని చాలా మంచిగా ప్రయత్నం చేస్తూ ఉంటామండి. మా హెయిర్ లైన్స్ మీరు చూస్తే న్యాచురల్ గా కనిపిస్తుందండి, కర్వ్స్ గా కనిపిస్తుందండి. సో మీకు అది మీరు మా దగ్గరకు వస్తే అసలుకి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదా, లేక ఏ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, హెయిర్ లాస్ అవుతుందంటే హెయిర్ లాస్ ని స్టెబిలైజ్ చేయాలి, అలానే దాంతో పాటు మనం హెయిర్ ని మంచి గ్రోత్ కావటానికని మనం మంచి ప్రయత్నాలు అనేటివి మంచిగా చేయొచ్చండి.
సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ గురించి అని ఇవాళ నేను మీకు క్లియర్గా చెప్పాను కదండి. అన్ని డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ మీకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇవే కాకుండా జుట్టువి కానీ చర్మానివి కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్స్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. సో ఇదండి విషయం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి అని. మీకు ఇంకేమన్నా ఉన్నా కానీ నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, అక్క చెల్లెలకి, అలానే అమ్మకి, ఎవరికైనా కానీ చుట్టాలకి ఎవరికైనా కానీ హెయిర్ లాస్ ఉండి ఆడవాళ్ళు బాధపడుతున్నారు అని అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి భయపడుతున్నారు అని అంటే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. భుజం తట్టి చెప్పండి, జుట్టుని వెనక్కి తెచ్చుకొని మంచిగా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలవాలి నేను అని అంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తానండి. అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానని ఆశతోటి మళ్ళీ నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.